హలో గాయ్స్, మనం ఈరోజు ఒక ట్రిప్ పోబోతున్నాము. ఆ ట్రిప్ ఏందో మీరు గెస్ చేసి కమెంట్స్లో చెప్పండి. 5 seconds మాత్రమే ఉంటుంది మీకు టైం. కామెంట్ చేయండి. దాని తర్వాత నేనే రివీల్ చేస్తా, చూపిస్తా. ఇది ఎవరో చూస్తున్నాడా, ఇది ఒక దగ్గర ఉంటాడు, అది ఎక్కడో షార్ట్ లో ఉంటాడు కానీ కనపడదు. చూసుకో, ఆ షార్ట్ లో ఉన్నారంటే కామెంట్ చేయండి, ఎత్తుకండి. అదే మీకు ఈరోజు టాస్క్. క్యాబ్ లో వెళ్తున్నాం మేము ఎయిర్పోర్ట్ కి. సో మేము ఎక్కడ ఉన్నామంటే ఎయిర్పోర్ట్. యా, సో మేము ఆఫీస్ కొలీగ్స్తో వెళ్తున్నాం. సో ఈ మా రమ్య, సో ఇంకో వీళ్ళ గ్యాంగ్. సార్ విష్ణు సార్, హాయ్. ఇగో ఇది ఎలా తెలుసులే. సో ఇంకా కొంతమంది కొలీగ్స్ రావాలి, వాళ్ళ గురించి వెయిటింగ్. వచ్చారా? సో వేరే లోపలికి వెళ్తాం, ఎలా ఉంటుంది చూడా. లెట్స్ గో. ఆ ఫీలింగ్ వేరే అబ్బా. సో లోపలికి వెళ్ళి మాట్లాడతాం ఇప్పుడు వద్దు. సో అక్కడ క్వశ్చన్స్ అడుగుతున్నారు అబ్బా, క్వశ్చన్స్ అడుగుతుంది. నేనేం ప్రిపేర్ అవ్వలేదు, ఎలానో అర్థం కావట్లేదు. క్వశ్చన్స్ అడుగుతున్నారు సార్. ఫెయిల్ అయితే అమ్మ ఫెయిల్ అవ్వాలా? ఫస్ట్ ఎయిర్పోర్ట్లో కూడా ఎగ్జామా? చూడాలి ఏం క్వశ్చన్స్ అడుగుతారు. లోపలికి వచ్చేసాం. సో అయిపోయింది, గంట అయిపోయింది. ఇదే ఫస్ట్ టైం. ఇట్స్ ఏ గుడ్ ఫీలింగ్, యూనో. మంచిగా ఉంది ఫీలింగ్, ఫస్ట్ టైం. వేరే లోపల ఉంది కానీ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా. సో ఫొటోస్ చూద్దాం మనం. సార్ మీరు మీడియా దానికి విండో సెట్ వచ్చింది, రిప్లేస్మెంట్ చేసుకుంటాను. నేను అస్సలు చేసుకోను. అమ్మో అస్సలు ఇదేంద్రా, విండో సీట్ రాలే బ్రో. సో ఇక్కడైతే మేమైతే ఇమిగ్రేషన్కి అయితే వచ్చేసాం అనమాట. సో ఇమిగ్రేషన్ ప్రాసెస్ నడుస్తుంది ఇప్పుడు. ఇప్పుడే ఇమిగ్రేషన్ అయిపోయింది. నన్ను ఏం అడగలేదు, నా బొట్టు చూసి. రియల్ ఎస్టేట్కి ఎందుకు వచ్చినావు అని అడుగుతున్నా. పార్ట్ టైం అని చెప్పా. బా ఇంకా ఇంకేదో క్వశ్చన్ అడిగాడు. గ్రాడ్యుయేషన్ ఏ ఇయర్ అని అడిగి, బీటెక్ ఫస్ట్ ఇయర్ మొత్తం అడిగాడు కదా. బీటెక్ నన్ను ఏం అడగలేదు, జస్ట్ ఇచ్చేసి వచ్చేసా. బొట్టు మేము అది పద్ధతి అది. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. So finally immigration complete అయింది. Sri Vajra developers is going to enter into Bangkok. చలో బ్యాంకాక్. అందరం కూర్చున్నాం ఇంకా ఇప్పుడైతే. సో ఎక్కడ బ్రో? I think we're going to have liquor. లిక్కరా? నేను మంచోని. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇంకా మనం వెయిట్ చేస్తూ 1 hour వెయిట్ చేసాక మన ఏరోప్లేన్ కూడా వచ్చేసింది. సో లెట్స్ బిగిన్ జర్నీ. ఫ్లైట్ ఫస్ట్ టైం భయం వేసింది బ్రో. మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది కదా. స్లోప్ ఉంది బ్రో, స్లోప్ ఉంది. ఏదో చెప్తాను. స్టేటస్ గోయింగ్ టు సిద్దిపేట అని పెడతా. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం. పక్కన ఉంటది. అవునా? ఎయిర్పోర్ట్ ఎన్ని ఎకరాలు ఉంటుంది సార్ అది? బాలు సార్ వన్ ఆఫ్ ద టీమ్ కొలీగ్. సో ఆఖరికి సాధించాం, విండో సీట్ వచ్చిందో. ఇప్పుడు నన్ను చూడు, ఎంత సంతోషంగా ఉన్నాను, ఎంత ఉల్లాసంగా ఉన్నాను. సో ఇంకా నేను లేచేసరికి మనం ఆల్రెడీ బ్యాంకాక్ లో కూడా ఉన్నాం అనమాట. ఆల్రెడీ బ్యాంకాక్ అయితే వచ్చింది. సూపర్ వ్యూ మాత్రం. సో ఫస్ట్ భయం వేసింది స్టార్టింగ్ లో, తర్వాత అలవాటు అయిపోయింది. కానీ బాగుంది ఎక్స్పీరియన్స్ మాత్రం, ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. బాగున్నారా? సో దిగగానే ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది 1 hourలో. సో ఇమిగ్రేషన్ అయిపోయిన వెంటనే వాష్రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యాం. సో మాకు హోటల్కి వెళ్ళడానికి ఫ్రెష్ అప్ అయితే అవ్వాలిగా. సో వాష్రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యాం. వాష్రూమ్లోనే. సో ఫ్రెష్ అప్ అయిపోయిన వెంటనే మేమైతే ఇక్కడికైతే ఎగ్జిట్ దగ్గరికి అయితే వచ్చాము. సో బస్సు మన గురించి అయితే వెయిట్ అయితే చేస్తుంది. సో ఈ బస్సు ఎక్కడికి వెళ్తాం అంటే ఇప్పుడైతే టైగర్ పార్క్ వెళ్తాం. టైగర్ పార్క్ నుంచి మళ్ళీ హోటల్కి వెళ్తాం అనమాట. ఫస్ట్ అయితే టైగర్ పార్క్ అయితే వెళ్ళిపోతాం. సో మనమైతే బస్ అయితే ఎక్కేసాం అనమాట. సో 30+ మెంబర్స్ అయితే ఉన్నాం, మనం అందరం కొలీగ్స్ అందరం. సో ఎండి సార్ కూడా మనతో పాటే వచ్చారు. సో గైడ్ అయితే మనతో గైడ్ చేస్తారు అనమాట, టూరిస్ట్ గైడ్. సో ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్దది. అండ్ వన్ మోర్ థింగ్, చాలా క్లీన్గా అయితే ఉంది.
సో అనుకున్నాం కానీ సో ఇక్కడ ఏం ట్రాఫిక్ ఉండదులే అని అనుకున్నాం కానీ ట్రాఫిక్ కూడా బాగానే ఉంది. ఎందుకంటే మండే అంట. సో గైడ్ అయితే మాకు చెప్పింది ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఆఫ్టర్ 1.5 hour తర్వాత 150 kilometers ట్రావెల్ చేసిన తర్వాత టైగర్ పార్క్ అయితే వచ్చేసాం. ఫుల్ మబ్బుగా ఉన్నాడు. ఏమ్రా కళ్ళు ఫైనల్లీ ఒకటి ఇగో మిస్ బ్యూటీ అంటాం అర్థం. వ్లాగ్ లో వస్తాడులే, వ్లాగ్ వస్తున్నాడు. ఈసారి యూస్ మీకు బా అయిపోయింది 2000 బర్త్డే అని. సో మేమైతే ఇక్కడికైతే వచ్చాం అనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే టైగర్ తో ఫోటో దిగాలన్నా, లాయన్ తో ఫోటో దిగాలన్నా, క్రొకడైల్ ఉంది, స్నేక్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయన్నమాట. సో సపరేట్ కాస్ట్ అనమాట దీనికి. బట్ మన ఇండియాలో 3 rupees అంటే బ్యాంకాక్ లో 1 rupee అని అర్థం. బట్ ఆ ప్రైస్ కి వాళ్ళకి రీజనబులే, మనకి కొంచెం కాస్ట్లీ అనమాట. బట్ ఇంత దూరం వచ్చాక తీయకపోతే ఫైనల్లీ వి గాట్ ద ఫుడ్. ఫైనల్లీ నిన్న రాత్రి మళ్ళీ ఇప్పుడు పెడతారు. టైం ఎంత అవుతుంది? ఇండియాలో 8:50 అవుతుంది, 8:30 అవుతుంది. బ్యాంకాక్ లో 10 అవుతుంది, 10 o'clock. 1.5 hour ముందు. సేమ్ థ్యాంక్ యూ. స్టిక్కర్ వచ్చిందిరా. బా ఏముందో తెలుస్తుంది గుండెల్లో, ఏముందో. అయ్య బాబోయ్ చండాలం వెళ్ళలేకపోతున్నా, ఆపమని రచ్చ. సో ఇక్కడ టైగర్ ఉంది. సో టైగర్ని చూస్తూ మంచిగా తినొచ్చు అనమాట. అదేమో ఆకలి మీద ఉన్నట్టుంది. నాకైతే భయం వేసింది ఇక్కడ. బట్ ఫుడ్ మాత్రం ఫస్ట్ డే మార్నింగ్ భయం వేసింది. బట్ చాలా బాగుంది ఫుడ్, అంబియన్స్ కూడా బాగుంది. సో ఇక్కడి నుంచి మేము టైగర్ని చూడ్డానికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఎవరు సో మనోడైతే వీడియో కాల్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి చూపిస్తున్నాం అనమాట టైగర్ పార్క్ ఎట్లా ఉందా అని. సో ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ కదా, చిన్నోడు కదా, ఆ ఎక్సైట్మెంట్ వేరే లెవెల్ ఉంటుంది. ఇక్కడ లాయన్ అయితే ఉంది, ఫుల్ గూస్ బంప్స్. ఆకలి మీద అయితే ఉంది అబ్బాయి ఈ లాయన్ మాత్రం. వెళ్దాము పులి ఉంది అంటది. మోనా మాఫియా పేరు, గైడ్ పేరు మొన్న మాఫియా అంటారా బాబు. సో గ్యాంగ్ అందరూ అయితే వస్తున్నాం. టైగర్ చూడడానికి వెళ్తున్నాం. ఫ్రీయేనా డబ్బులా? చూడడానికి ఫ్రీ, ఫోటో దిగడానికి 400 బాతులు. ఇండియన్ కరెన్సీలో మార్చుకుని కమెంట్ చేయండి. సో ఆఖరికి ఫైనల్లీ 2 years డ్రీమ్, కొంచెం చిన్న డ్రీమ్ అనమాట. సో ఫిల్ అయితే అయ్యింది. సో టైగర్ తో ఫోటో దిగాలి అని వీడియో కూడా అయిపోయింది. సో కొంచెం అగ్రెసివ్ అయితే ఉంది టైగర్ మాత్రం. సో వాళ్ళు గైడ్ చేస్తారు, మనం ఏం భయపడాల్సిన అవసరం అయితే లేదు. బట్ లాస్ట్కి అయితే అడిచింది అనమాట. బట్ వాడు వెంటనే కట్టతో కొంచెం భయపెట్టించారు కాబట్టి సెట్ అయిపోయింది, లేకపోతే భలే. సో మేమైతే ఇక్కడ క్రొకోడైల్ షో ఉందంట. సో దాన్ని చూడటానికి అయితే వచ్చాం. ఎలా ఉంటుందా అని అనుకున్నాం. బట్ బాగుంది. సో ఏంటంటే చూడండి, ఈ పర్సన్ ఉంటారు కదా, ఈ పర్సన్ క్రొకోడైల్ తో స్టంప్స్ చేస్తున్నాడు. దిగుతావా? టైగర్ తో దిగుతానంట, ఛాలెంజ్ చేద్దాం. అక్కడి నుంచి భయపడుతున్నా. దిగుతావా? టైగర్ తో 1500 బాతులు ఇచ్చేయి, తీసుకో, వెళ్ళిపో. అది ఏమనదు, నువ్వే దాన్ని చోట్లు పడుతుంది.
ఉక్కపోస్తుంది నీకు ఎంటలేదు నువ్వు దాని సబ్జెక్ట్ చెప్పు, అది కూడా వింటుంది. నేను చెప్తున్నాను కదా సార్, ఇలా చేస్తారా మొత్తం ఏ లోపల టైగర్తో మనం ఫోటో వస్తుంది. ఈయన చాలా గొప్ప పని చేశావు. రెండు ఇలా పెట్టు, ఎన్టీఆర్ లాగా పెట్టు, ఎన్టీఆర్ లాగా పెట్టు, ఎన్టీఆర్ లాగా పెట్టు, అలాగా ఎన్టీఆర్ లాగా పెట్టు బ్రో. సో మనం ఇది అయిపోయిన వెంటనే టైగర్ షోకి అయితే వచ్చాం అనమాట. సో టైగర్తో ఆటలాడతారు. ఎలా ఆటలాడతారు అంటే మా కుక్క పిల్లలతో ఆటలాడతారు, అలా ఆటలాడుతారు వీళ్ళు అనమాట. బట్ బాగుంది షో మాత్రం. సో టైగర్ షో అయిపోయిన వెంటనే మేమైతే మళ్ళీ బ్యాక్ టు హోటల్కి అయితే వెళ్తున్నాం. సో హోటల్ నుంచి ఒక 1/2 అవర్ టైం పడుతుంది ఇక్కడ నుంచి. సో హోటల్లోకి వెళ్ళి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోవాలి ఫస్ట్ వెళ్ళిన వెంటనే. ఇంకా వచ్చాం హోటల్ హోటల్కి వచ్చేసాం. We reached to Golden Beach Hotel. హోటల్ బీచ్ We reached Golden Beach Hotel. Good day. కింద బాగా కలిసి వస్తుంది. సో ఫుడ్కి అయితే వచ్చేసాం. లంచ్ టైం అనమాట, 12:30 అవుతుంది. సో లంచ్ టైం కాబట్టి ఇంకా ఫుడ్ డైరెక్ట్గా హోటల్ దిగిన వెంటనే లంచ్ అనమాట, తినేసి ఫ్రెష్ అప్ అవడమే. సో ఫుడ్ మాత్రం మరీ అంత ఎక్స్పెక్ట్ చేయలేం కానీ బాగుంది. సో ఇది అయిపోయిన వెంటనే వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోవాలి. ఇప్పుడు ఇలా తీసి ఇట్లా వస్తుంది. సో రన్ కొత్తది. సో ఇది మన రూమ్ కింద బీచ్, అక్కడేగా బీచ్. ఇది మన రూమ్. ఎక్స్చేంజ్ అయింది. కీస్ ఇది అక్కడే ఉంటాయి, అక్కడ ఉంటాయి. ఎక్స్చేంజ్ అయిపోయింది. ఏం చేస్తాం, ఏం చేయను. అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్. అబ్బా స్విమ్మింగ్ పూల్ కనబట్టలేదు మామ. మనం వాష్రూమ్ కూడా చూసుకుందాం. ఇది అట్లా వచ్చింది. అరే పాత డబ్బులో స్నానం చేస్తావా? ఇగో పాత డబ్బు సెట్. ఇవాళ స్నానం చేస్తే ఇగో మా ఫ్రెండ్ బ్రోకి టవల్ అంటే బాగా ఇష్టం. ఇక్కడ అంటే ఈరోజు బాత్ టబ్ లోనే స్నానం చేయబోతున్నాం గాయ్స్ మనం. సో బాత్ టబ్ లో మొత్తం నీళ్ళు నింపుదాం. ఇక్కడ బిల్లు పెడదాము, మందు బాటిల్ పెట్టుకొని పెట్టాము. ఆడ తాగుతాడు మనం తాగము అలాంటివి కాదు. నీకు ఖచ్చిగా ఉంటాం. ఏంటి సార్ అది? నీకు ఖచ్చి. సో 2 బాటిళ్ళు, 2 గ్లాసులు ఇవేవో ఇచ్చారు. అయ్యో. సో సెట్ ఎన్ని సెట్ గారా? అన్ని సెట్. ప్రీమియం ఇంటర్నేషనల్ లైఫ్ రూమ్ చూపెడదామంటే చూపిస్తాం. సాయంత్రం పెద్ద బ్లాక్ ఉంది. ఫస్ట్ డే అనమాట. ఏదో పెద్ద మొత్తం కాదు. Day 1, Day 2, Day 3, Day 4 బి ఉంటుంది. సో మొత్తం A to Z చెప్తాను అనమాట. కొన్ని వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాం. సో మాట్లాడదాం. ఫస్ట్ ఫ్రెష్ అయిపోయింది, చిరాగ్గా ఉంది. బీచ్కి వెళ్తున్నాం. బీచ్కి వెళ్తున్నాం మా గ్యాంగ్ మేము. సో లెట్స్ గో బీచ్. అవుట్ఫిట్ నేను అవుట్ఫిట్ చూడు సార్ అవుట్ఫిట్. సో బ్యాంకాక్ వచ్చాం. సో మనం బీచ్. సో అందరూ స్విమ్మింగ్ చేసి ఒక్కొక్కరిని ఫ్రెష్ అప్ అయ్యి
ఇక్కడికి వచ్చా అనమాట. సో బ్లాగ్ అయితే తీద్దాం, వాయిస్ ఓవర్ ఇస్తా. ఏదో కెఫే ఉంది. తాత చూడండి ఎంత జాగింగ్ చేస్తున్నానో, అది సెంట్రల్ పతాయ. అక్కడి నుంచి ఇలా వచ్చాం, ఇంత పెద్దగా ఉంది. సో పటాయా బీచ్ ఇది బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది మాల్ అనమాట, షాపింగ్ మాల్ బ్యాక్ సైడ్ ఇది. సో ఇక్కడంతా స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది అనమాట. సో మన ఇండియాలో ఎలా ఉంటుందో ఇక్కడ థైలాండ్లో ఇక్కడ స్ట్రీట్ ఫుడ్. సో అక్కడ స్ట్రీట్ ఫుడ్ మొత్తం నాన్ వెజ్, పంది, పిల్లలు, బీఫ్, చికెన్. పోయి తినలేమమ్మా, నాకే చిరాకు వచ్చి వామిటింగ్ సెన్సేషన్ వచ్చింది. సో ఓసిటీ వాళ్ళకి మాత్రం ఉండలేను, నాకే ఉండబుద్ధి అవ్వలేదు. సో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. దీని పక్కన ఒకటి ఉంది, మీకు చూపిస్తే చూడండి. ఇది పంది అనుకుంటా. సో ఇది క్రొకడైల్. దాన్ని చూస్తే ఎలా తినబుద్ధి అవుతుందో అర్థం కావట్లేదు. కానీ సో ఎవరి కల్చర్ వాళ్ళది, కానీ మనం కూడా ఏమనలేము అనమాట. సో ఇలా ఉంది వాళ్ళ కల్చర్. సో ఒక్కొక్క డిఫరెంట్ కల్చర్ అనమాట కంట్రీస్లో. బీఫ్ అంట సార్, బీఫ్ అంట సార్. సో యాక్చువల్లీ ఈ ఫుడ్ ఏంటంటే మన కర్డ్ రైస్ అంటే కొబ్బరి రైస్, ఇంకా ఏదో రైస్ ఉంది. సో దాన్ని కలుపుకొని మ్యాగీ తింటే వేరే లెవెల్ అనమాట. సో చాలా బాగుంది ఫుడ్, భయం వేసింది కానీ తినడానికి. సో ఫుడ్ తిని వెంటనే మా సార్ ఎక్స్ప్రెషన్ చూడండి. సో అంత బాగుంది. సో థైలాండ్కి వెళ్తే మాత్రం ఈ ఫుడ్ ఒకసారి ట్రై చేయండి. అండ్ కోకోనట్ వాటర్ ఉంటుంది, అది ట్రై చేయండి, బాగుంటుంది. సో ఇంకొకటి బ్రెడ్ ప్లస్ ఆమ్లెట్ అంట. ఇది మాత్రం ట్రై చేయండి అమ్మా. బ్యాంకాక్ కానీ థైలాండ్ కానీ ఏదైనా వస్తే బ్రెడ్ ఆమ్లెట్ ప్లస్ పైన చాక్లెట్ వేసి ఇచ్చారు. ఫస్ట్ అయితే భయపడ్డా, ఇది మాత్రం ఇంకా దానికంట ఇది చాలా బాగుంది, పుల్లగా తీయగా ఇంకా ఫ్లేవర్తో. బట్ వాసన ఎలానో వచ్చింది కానీ టేస్ట్ బాగుంది. ఫస్ట్ టైం అనమాట ఇంటర్నేషనల్ ఫుడ్ ట్రై చేయడం మాత్రం. సో ఇది అయితే ఇంకా తినేసి వెంటనే ఇక మా వాళ్ళు ఇక ఎటు పోయారో అర్థం కావట్లేదు. ఇక మా ఫ్రెండ్ ఇప్పుడు అయితే తిరుగుతూనే ఉన్నాడు, ఎక్కడికి అర్థం కావట్లేదు. కానీ ఇక అలానే తిరుగుతున్నాం కాబట్టి షాప్స్ అలా చూసుకుంటూ పోతాం. సో లాస్ట్కి ఒక దొరికారు 7-Eleven ఒక స్టోర్ ఉంటుంది, దాంట్లో విటమిన్ సి అని ఉంటుంది. ఇది మాత్రం బాగుంది, ఇది మాత్రం ట్రై చేయండి. బ్యాంకాక్ వస్తే మాత్రం ఫేస్ చాలా గ్లో అవుతుంది. అందరూ ఇదే అడుగుతున్నారు అనమాట, బ్యాంకాక్ వెళ్ళి ఏంది గ్లో అని. ఇదే నా సీక్రెట్ అనమాట. సో ఎవరైనా బ్యాంకాక్ వెళ్తే విటమిన్ సి మాత్రం ట్రై చేయండి. అండ్ ఇది అయిపోయిన వెంటనే మేమైతే ఒక షోకి వచ్చాం, అల్కజారా షో ఏదో ఉంటుంది. సో ఆ పేరు ఎగ్జాక్ట్ తెలీదు. సో లోపలికి వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళి వెంటనే మంచిగా ఒక వాటర్ బాటిల్ ఇచ్చింది. సో ఈ వాటర్ బాటిల్ కొన్ని గంటలు ఇదే ఉంచుకోవాలన్నమాట. సో వాటర్ ఇక్కడ చాలా ప్రెస్టీజియస్, ఈజీగా మన ఇండియా లాగా ఇక్కడ దొరకవు. సో వాటర్ బాటిల్ కొనాలన్నా సరే కాస్ట్లీయే. సో షో అయితే ఇంకా ఫెంటాస్టిక్ అబ్బా. వీడియో రికార్డ్ చేయలేదు కానీ కొన్ని క్లిప్స్ అయితే పెడతా, ఇది చూడండి. ఆ సాంగ్స్ కానీ ఆ కాస్ట్యూమ్స్ కానీ ఫస్ట్ ఏదో అనుకున్నాం, బట్ సూపర్ ఉంది షో మాత్రం.